డియర్ వ్యూవర్స్, ఈరోజు మనం 10వ తరగతి విద్యార్హతతోనే మనం రిజర్వ్ బ్యాంక్లో ఉద్యోగం పొందవచ్చు. దానికోసం పరీక్షా విధానం, దాని యొక్క చివరి తేదీ, పరీక్ష ఎలా ఉంటుంది, దాని పరీక్షలో ఎన్ని పేపర్లో మనం పరీక్ష రాయాలి, దానికోసం మనం తెలుసుకుందాము. 10వ తరగతి విద్యార్హతతోనే రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం పొందడాన్ని గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు పోటీ పడడానికి ఉన్నత విద్యావంతులకు అవకాశం లేదు. అంటే ఓన్లీ 10th క్లాస్ ఆర్ మెట్రికులేషన్, అంటే కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వాళ్ళకి ఉద్యోగాలకు అర్హత లేదు. కాబట్టి కాంపిటీషన్ ఓన్లీ 10th క్లాస్ వరకే పరిమితము. కాబట్టి ఇది మంచి అవకాశం. అందువల్ల గ్రాడ్యుయేట్లు, ఆ పై కోర్సు చదువుకున్న వారు పోటీకి దూరంగా ఉంటారు. దీంతో పోటీ తీవ్రత కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగని సులువుగానే ఉద్యోగం సాధించే అవకాశం లేదు. పరీక్ష రాయడానికి గరిష్టంగా 40 రోజులు ఉన్నాయి. ఎప్పుడంటే ఏప్రిల్ 9, 10వ తారీఖుల్లో మాత్రమే. ఇప్పటికే పోటీ పరీక్షల కోణంలో చదువు ప్రారంభించిన వారు ఎస్ఎస్సి, మల్టీ టాస్కింగ్, సిహెచ్ఎస్ఎల్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆ సన్నద్ధతోనే ఆఫీస్ అటెండెంట్ పరీక్షను ఎదుర్కోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి అన్నీ కలుపుకొని ప్రారంభంలో నెలకు 26,508 రూపాయల వేతనంగా లభిస్తుంది. విద్యార్హతలు, అనుభవం ఉన్నవారికి అర్హత పరీక్షల ద్వారా భవిష్యత్తులో మంచి పదోన్నతులకు అవకాశం కూడా లభిస్తుంది. కాబట్టి ఆల్రెడీ మనం బ్యాంక్ టెస్టులు, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బీలు ప్రిపేర్ అయ్యే వారికి మంచి అవకాశంగా దీన్ని భావించవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం హైదరాబాద్ డివిజన్లో మనకి 54 పోస్టులు ఉన్నాయి. ఏ డివిజన్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశం. తెలుగులో చక్కగా రాసుకోవచ్చు, పరీక్ష అనేది తెలుగులో ఆన్సర్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మొత్తం పోస్టులు 841 పోస్టులు ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ డివిజన్లో 57, బెంగళూరు డివిజన్లో 23, భోపాల్లో 25, భువనేశ్వర్లో 24, చండీగఢ్లో 31, చెన్నైలో 71, తిరువనంతపురంలో 26, న్యూఢిల్లీలో 50, ముంబైలో 202, అహ్మదాబాద్లో 50, సిమ్లాలో 47, గువాహటీలో 38, జమ్మూ కాశ్మీర్లో 9, కోల్కతాలో 35, నాగపూర్లో 55, జైపురాలో 43, కాన్పూర్లో 69, పాట్నాలో 28. ఇలాగా దేశవ్యాప్తంగా 841 పోస్టులు ఉన్నాయి. మన హైదరాబాద్ కావాలంటే 57 పోస్టులు ఉన్నాయి. మీరు దేశవ్యాప్తంగా ఎక్కడైనా మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ లోకల్ లాంగ్వేజ్ మాత్రం రావాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రాడ్యుయేట్లకు అనర్హులు. గ్రాడ్యుయేట్లు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు, బీఏ, బీకామ్, బీఎస్సీ, ఇంజనీరింగ్ కానీ వీళ్ళకి అర్హత లేదు. వయసు అనేది ఏంటంటే ఫిబ్రవరి 1, 2021 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల సడలింపు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల సడలింపు ప్రభుత్వ పద్ధతుల ప్రకారం సడలింపు అనేది ఉంది. ఫిబ్రవరి 2, 1996 నుండి ఫిబ్రవరి 1, 2003 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు గరిష్ట వయస్సు పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ ఉద్యోగములు సాధించాలంటే ఈ పరీక్షను ఆర్బీఐ తరపు ఐబీపీఎస్ నిర్వహిస్తోంది. అందువల్ల ప్రశ్నాపత్రం ఐబీపీఎస్ క్లరికల్ ప్రిలిమినరీ స్థాయికి దగ్గరలో ఉండవచ్చు. ఈ స్థాయిలో సన్నద్ధమైన వారు ప్రశ్నలు ఎదుర్కోవడం తేలికవుతుంది. ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. ఆర్ఆర్బీ, గ్రూప్ డి, తర్వాత మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్సి ఎగ్జామ్, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్, ఈ పోస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా ఇది ఉపయోగపడుతుంది. అభ్యర్థులు
ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్, అలాగే సిహెచ్ఎస్ఎల్ పాత ప్రశ్నలు సాధించడం మంచిది. పరీక్షకు ముందు కనీసం 10 మాక్ టెస్టులు రాయాలి. ఇలా రాస్తున్నప్పుడు సమయానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జవాబులు సరిగా చూసుకొని తప్పులు పునరావృతం కాకుండా సిద్ధపడాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం ద్వారా తక్కువ వ్యవధిలో పరీక్ష పూర్తి చేయడం సాధ్యమవుతుంది. స్క్రీనింగు టెస్ట్లో 4 విభాగాలు ఉన్నాయి. ఒకటి రీజనింగు, న్యూమరికల్ ఎబిలిటీ. కొన్ని ప్రశ్నలకు జవాబులు రాబట్టడానికి ఎక్కువ సమయం అవసరం కావచ్చు. అలాంటి వాటిని ఆఖరిలో సమయం ఉంటేనే ప్రయత్నించాలి. రుణాత్మక మార్కులు అంటే నెగిటివ్ మార్కులు ఉన్నందున అసలే మాత్రం తెలియని అవగాహన లేని ప్రశ్నలను వదిలివేయడమే మంచిది. మొత్తం ప్రశ్నలు 120 ప్రశ్నలకు కానీ 90 నిమిషాల్లో సమాధానాలు రాయాలి. అంటే ఒక్కో ప్రశ్నకు గరిష్టంగా 45 సెకండ్ల వ్యవధి మాత్రం ఉంటుంది. రీజనింగ్ ప్రశ్నలకు ఈ సమయం సరిపోకపోవచ్చు. అందువల్ల జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ సెక్షన్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఈ విభాగాల్లో మిగిలిన సమయాన్ని రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీలకు ఉపయోగించుకోవాలి. అన్ని విభాగాలకు మంచి మార్కులు రావాలి. అంతేగాని 2 విభాగాలు బాగా రాసి 2 విభాగాలు పూర్తిగా వదిలిస్తే మాత్రం ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం చాలా కష్టము. ఆన్లైన్ పరీక్షలో మొత్తం 120 మార్కులకు గాను 180 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. రీజనింగ్ 30 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 30 ప్రశ్నలకు వస్తాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు అంటే 1/4%, 1/4 వంతు మార్కు తగ్గిస్తారు. పరీక్షలో ఎంపిక కావడానికి అభ్యర్థులు ప్రతి సెక్షన్లోనూ నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించడం తప్పనిసరి. ఇలా కనీస మార్కులు సాధించిన వారి జాబితా నుండి మెరిట్ రిజర్వేషన్ ప్రకారం తర్వాత దశకు తీసుకుంటారు. వీరికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణలోకి తీసుకోరు. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మీకు ఎస్ఏ రేటింగ్ మీద కొంత ఎవరి ప్రాంతీయ భాషలో వాళ్ళకి టెస్ట్ అనేది ఉంటుంది అవగాహన కోసం. దాంట్లో కూడా కొన్ని మార్కులు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది, మినిమం మార్కులు. అర్హులకు మెడికల్ పరీక్ష నిర్వహించి సర్టిఫికేట్లు పరిశీలిస్తారు. తుది నియామకాలు పరీక్షలో సాధించిన మెరిట్ రిజర్వేషన్ ప్రకారం ఉంటాయి. దీనిలో 4 విభాగాల్లో పరీక్షలు ఉంటాయి కాబట్టి ఒకటి ఫస్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అయితే ఇప్పుడు రీజనింగ్, మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అయితే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్కి 45 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ పేపర్ అయితే మీరు ఫాస్ట్గా గుర్తించవచ్చా. అలా ఫాస్ట్గా గుర్తించిన తర్వాత మనకు టైం ఎక్కువ సేవ్ అయితే అప్పుడు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఆ విధంగా మనం టైంని అన్ని విభాగాలకు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి, దాని మీద ఏ విధంగా క్వశ్చన్లు వస్తాయి, ఏ పుస్తకాలు చదువుకోవాలో చెప్తున్నాను. సాధారణ పరిజ్ఞానంతో ఈ విభాగంలో ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. దైనందిన జీవితంతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా వస్తాయి. చుట్టూ జరగబోతున్న సంఘటనలపై అవగాహన ఉన్నవారు సులువుగానే సమాధానాలు గుర్తించగలరు. ఆర్బీఐ, బ్యాంకింగ్ వ్యవస్థల గురించి కొన్ని ప్రాథమిక స్థాయి ప్రశ్నలు అడగవచ్చు. వీటితో పాటు భారత్, పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ ముఖ్యంగా 6, 7, 8, 9, 10 తరగతులు సైన్స్, సోషల్ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన విషయాలు నోట్స్ రాసుకోవాలి. వర్తమాన వ్యవహారాల నుంచి కొన్ని ప్రశ్నలు ఆశించవచ్చు, అంటే కరెంట్ అఫైర్స్. అందువల్ల ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు ముఖ్య
సంఘటనలు మననం చేసుకోవాలి. ముఖ్యాంశాలు ఒక దగ్గర రాసుకుంటే గుర్తుంచుకోవడం తేలిక అవుతుంది. అలాగే పరీక్షకు ముందు తక్కువ వ్యవధిలోనే మరోసారి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. నియామకాలు, అవార్డులు, విజేతలు, రచయితలు ఈ అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. బడ్జెట్లో ముఖ్య అంశాలు ఒకసారి మననం చేసుకోవాలి. ముఖ్యంగా ఇది 10th క్లాస్ బేస్డే కాబట్టి మనం 6, 7, 8 సిబిఎస్ఈ సిలబస్ అంటే ఎన్సీఆర్టీ బుక్స్ బాగా చదువుకుంటే దాని మీద ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఎక్కువగా హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ మీద ఎక్కువగా బిట్స్ కూడా రావచ్చు. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ, తర్వాత రెండవది ఏంటంటే న్యూమరికల్ ఎబిలిటీ. సో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలతో పాటు శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభ నష్టాలు, కాలం పని, కాలం దూరం, వయస్సు నిర్ణయించడం, రైళ్ళు, పడవ వేగాలు, కసాగు, గసాబా అంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అలాగే డిస్టెన్స్, కాలం దూరం అంటే టైం అండ్ డిస్టెన్సు, అలాగే స్పీడు, లాభ నష్టాలు అంటే ప్రాఫిట్ అండ్ లాసు, అంటే నిష్పత్తి, సరాసరి అంటే రేషియోసు, భాగాహారాలతో పాటు శాతాలు, పర్సంటేజెస్, డివిజన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా అడుగుతుంటారు. వైశాల్యాలు, ఘన పరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు రావచ్చు. ఇవన్నీ దాదాపు దిగువ తరగతుల్లో చదువుకునే, అందువల్ల వీటిని మరోసారి బాగా అధ్యయనం చేయాలి. అంకెలపై పట్టు పెంచుకోవాలి. అలాగే ముఖ్యమైన సూత్రాలు వాటిని ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. అదేవిధంగా వితౌట్ క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్ కాబట్టి మీరు జాగ్రత్తగా నోటుతోనే క్వశ్చన్ చదవగానే ఆన్సర్లు వచ్చే విధంగా మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. టేబుల్స్ బాగా చదువుకోవాలి. మైనస్ ప్లస్లు బాగా తెలియాలి. అలాగే మూడవ విభాగం జనరల్ ఇంగ్లీష్. ఈ విభాగంలో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో గమనిస్తారు. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, ఆపోజిట్స్, వ్యతిరేక పదాలు, సమాన సినానిమ్స్, తప్పుగా యాంటోనిమ్స్, సినానిమ్స్, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలుగా మార్చడం, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, కాంప్రహెన్షన్ తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ మార్కులు పొందడానికి 6, 7, 8, 9, 10 తరగతుల ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకోవాలి. నమూనా ప్రశ్నలు సాధన చేయాలి. ఎక్కువగా సిబిఎస్ఈ బుక్సే మీరు బాగా చదువుకోండి. 6, 7, 8, 9, 10 ముఖ్యంగా 6, 7, 8 మాత్రం బాగా చదువుకోవాలి. బేసిక్స్ నాలెడ్జ్ ఉంటుంది. రీజనింగ్ అనేది ఇది మనకు పుస్తకాల్లో దొరుకుతూ ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ విభాగంలో వెర్బల్, నాన్ వెర్బల్ ప్రశ్నలు రావచ్చు. నంబర్ ఎనాలజీ, నెంబర్ సిరీస్ ఇస్తారు. నెంబర్ ఎనాలజీ అంటే 2, 4, 6, 8 తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందో కూడా మనం ఐడెంటిఫై చేయగలగాలి. నెంబర్ ఎనాలజీ, నెంబర్ క్లారిఫికేషన్, ఫిగర్ ఎనాలజీలో ఒక ఫిగర్ ఇస్తాడు, నెక్స్ట్ ఫిగర్ ఎలా ఉంటుందో కూడా మనం చెప్పగలగాలి. వెన్ డయాగ్రామ్స్, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, వర్డ్ బిల్డింగ్ మొదలైన విభాగాల్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. తార్కిక పరిజ్ఞానంతో వీటికి జవాబులు గుర్తించవచ్చు. గణితంలోని ప్రాథమిక అంశాలపై పట్టు పెంచుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నల ద్వారా, సాధన ద్వారా తక్కువ సమయంలో జవాబు గుర్తించే నైపుణ్యం అలవడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.